ఈ ప్రభుత్వానికి నేను రాజగురువుని అని చెప్పుకున్నాడే తప్ప ఎక్కడైనా ఒక మంచి పని చేశాడా ఈయన? స్వరూపానంద, ఈ స్వరూపానంద అండి. ఈయనకి అడుగులు మడుగులు ఎత్తుతూ ఈయనేమో కాశీలో గంగలో ముంచేసి నేను హిందువుడిగా మార్చేశానని ఒక పెద్ద నాటకం ఆడి హిందువులందరినీ మోసం చేశారు ఇద్దరు కూడా. అసలు దీని మీద 420 కేసులు కూడా పెట్టాలి. నిజంగా హిందువులుగా మార్చేయమని చెప్పి సాంప్రదాయ బట్టలు వేసి బొట్టు పెట్టి మెడలో ఒక రుద్రాక్షమాల వేసి నేను హిందువుడిగా మార్చానని చెప్పడం అది ఎంత మోసం పవన్ గారు. ఈ దుర్మార్గుడైనటువంటి స్వరూపానంద, ఈ జగన్మోహన్ రెడ్డి అలాగా ఒకరి తాలూకా విశ్వాసాలు మత విశ్వాసాలతో ఆటాడుకోవచ్చా? అది ఎంత ఘోరం, ఎంత నేరం. ఆయన కేసులు పెట్టాలా లేదండి? ఇన్ని రాష్ట్రంలో మొదటి మోసం చేశాడు, మొదటి మోసం. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే, ఎలక్షన్ అయినంత వరకు మౌనంగా ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే లేదు ఆయన క్రైస్తవుడే, మా అబ్బాయి ఏమి హిందూ మతం స్వీకరించలేదని. ఆయన గెలిచిన వెంటనే జెరూసలేం వెళ్ళాడు. ప్రమాణ స్వీకారంలో బైబిల్ మీద ఒట్టు వేసి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్నాడు. మరి హిందువులు మోసం చేయడం కాదా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను క్రైస్తవుడిగానే పోటీ చేస్తున్నాను, నేను అలాగే ఉన్నానని చెప్పుకోవచ్చు కదా. నిజంగా కూడా ఎవరు కూడా మారమనలేదు. ఏ హిందువు కూడా మీరు హిందూ మతానికి మారండి అని చెప్పలేదు. దాని గురించి ఎక్కడ కూడా చర్చ జరగలేదు. ఎందుకు మోసం చేయడం? ఇప్పుడు ఈ రోజు ఋషి శౌనక్ ఉన్నాడు, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను హిందువుని అని చెప్పుకున్నాడు. అక్కడ ఎవరు దాన్ని అడ్డు పెట్టలే. ఆయన అభిమతం, వ్యక్తిగతం. అలాగే అలా చెప్పొచ్చు కదండి పవన్ గారు. అలాగే అబ్దుల్ కలాం గారు అంత గొప్ప వ్యక్తి తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టెళ్ళారు ఆయన. మరేంటి నేను వెంకటేశ్వర గౌరవించారు, ఆయన గౌరవించారు, ఆయన ఉన్నటువంటి సంప్రదాయాన్ని గౌరవించారు. మరి ఎక్కడ గౌరవించాడు ఈయన? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అండి? కనీసం బ్రహ్మోత్సవాల్లో భార్యను తీసుకువెళ్ళాడా? విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి, దసరా శరన్నవరాత్రుల్లో అక్కడ ఆచారాలు చెప్తున్నాయి, అక్కడ పురాణాలు చెప్తున్నాయి, స్థల పురాణాలు చెప్తున్నాయి. ఎవరైనా రాజులు చక్రవర్తులు అందరూ కూడా దేశాధినేతలు వచ్చేటప్పుడు భార్యలతో వెళ్ళి అక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా, హిస్టోరికల్ అక్కడ శాసనాలు ఉన్నాయి కదండి. అలాంటి శిలా శాసనాలు, అలాంటి ఆచారాలని తుంగలో తొక్కేశారు. అట్లాగే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం స్వామి, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఒక పెద్ద విజయవాడలో యాగం చేశారు. అంటే ఆ ముఖ్యమంత్రి గారు, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే కొనసాగాలి, ఆ రాజు బాగుంటేనే అంతా బాగుంటుంది అనేది. మరి ఆయన లేకుండానే యాగం చేశారు వీళ్ళు. ఆయన సతీమణి రాకుండానే పూర్తిగా పూర్ణాహుతి కావచ్చు, ఇవన్నీ కూడా చేసేసారు వాళ్ళు, చేసేసారు. ఆ డబ్బేమో తిరుమల వెంకటేశ్వర స్వామి దానం, విజయవాడ కనకదుర్గమ్మ దానం, మన హిందువుల దానం. పేరేమో వీళ్ళది, వీళ్ళ సొమ్ము ఒకరిది, సోకు ఒకటిది. వెంకటేశ్వర స్వామి ధనాన్ని కోట్ల రూపాయలు వీళ్ళు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టారు. నిజంగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేసి ఉంటే ఆ రోజు కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి జగన్ బాగోగుల కోసం చేస్తానండి. ఎంత నీ సిగ్గుగా మాట్లాడాడండి ఆయన. అంటే మీ తాతకు జాగీరా దేవాదాయ ధర్మాదాయ శాఖ, హిందువుల డబ్బులు. ఈ రోజు మీరు క్రైస్తవుల నుండి, ముస్లింల మసీదుల నుండి, చర్చిల నుండి ₹1 మీరు తీసుకోవడం లేదు కదా స్వామి. ఓకే, అయితే మనం ఏమంటున్నాం అంటే ఇవన్నీ జరిగాయి, మనం మాట్లాడాం. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు తగిన శాస్తి జరిగిందని మీరు కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఓకే. ఏంటి తిరుమలలో జరుగుతున్నది ఏంటి? ఆ 5 స్టార్ హోటల్స్ ఏంటి? శారదా పీఠానికి అంతంత ప్లేసులు ఏంటి? అసలు